వరంగల్ చారిత్రక నగరానికి కిరీటంలా నిలిచిన విద్యాలయ కాంతిరేఖ మన కాకతీయ విశ్వవిద్యాలయం. 1976 ఆగస్టు 19న తెలంగాణ ప్రజల ఉన్నత విద్యా ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ ను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని స్థాపించారు. దాదాపు 650 ఎకరాల భారీ విస్తీర్ణంలో పచ్చని ప్రకృతి ఒడిలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ విద్యా బోధనతో పాటు చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. వరంగల్ కోటలోని అద్భుతమైన కాకతీయ కళాతోరణమే ఈ విశ్వవిద్యాలయానికి స్ఫూర్తి మరియు మన రాష్ట్ర చిహ్నంలో అంతర్భాగం కావడం మనందరికీ గర్వకారణం. నాక్ ద్వారా A+ గ్రేడ్ గుర్తింపు పొందిన ఈ సంస్థ ఫార్మసీ మరియు ఇతర విభాగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అయితే KU అంటే కేవలం క్లాస్ రూమ్లు లైబ్రరీలు మాత్రమే కాదు, అదొక భావోద్వేగం, ఒక జ్ఞాపకాల గని. విద్యారణ్యపురిలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి ఆ విశాలమైన సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని గంటల తరబడి చేసిన చర్చలు, ఎగ్జామ్స్ ముందు రాత్రిళ్లు క్యాంపస్ రోడ్ల మీద నడుస్తూ చదువుకున్న క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మెస్ లో ఆ వేడివేడి అన్నం కోసం క్యూలో నిలబడడం, ఆదివారం వస్తే స్నేహితులతో కలిసి హన్మకొండ వీధుల్లో చేసే ఆ హడావిడి, ఆర్ట్స్ కాలేజ్ ముందు దిగే ఆ ఫోటోలు, ఇవన్నీ మధురమైన తీపి జ్ఞాపకాలు. వర్షం పడినప్పుడు ఆ చెట్ల నీడన తడిసిన నిలవాసన, ఎగ్జామ్స్ టెన్షన్స్ లో కూడా క్యాంటీన్ దగ్గర తాగే ఆ టీ రుచి ఏ కాలేజీలోనూ దొరకవు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు రాజకీయ, సామాజిక మరియు శాస్త్రీయ రంగాల్లో ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారు. కాళోజీ నారాయణరావు గారి వంటి మహనీయుల స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ సెగలు, గెలుపు కేరింతలు ఈ నేల ప్రతి అణువణువులోనూ దాగి ఉన్నాయి. చదువుతో పాటు సమాజాన్ని ప్రేమించడం నేర్పే ఈ క్యాంపస్ ప్రతి విద్యార్థికి ఒక ఇల్లు లాంటిది. ఎన్ని ఏళ్లు గడిచినా, ఏ దేశంలో ఉన్నా మేము KU స్టూడెంట్స్ అని చెప్పుకోవడంలో ఉండే ఆ గర్వం, ఆ గుర్తింపే వేరు. అందుకే తెలంగాణ విద్యా చరిత్రలో మరియు ప్రతి విద్యార్థి గుండెల్లో కాకతీయ యూనివర్సిటీ ఎప్పటికీ ఒక అద్భుతమైన కావ్యం. మీరు కూడా KU స్టూడెంటా? అయితే మీ జ్ఞాపకాలను కామెంట్స్ లో పంచుకోండి.